తల్లి అయినా, తండ్రి అయినా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెండ్రైనా, కడుపున పుట్టిన పిల్లలైనా దేవుని విషయములో, సువార్త సత్యం విషయములో, దేవుని పని విషయములో నిన్ను అడ్డగిస్తే, ఆఖరిగా అది నీ ప్రాణమైనా సరే నిన్ను అడ్డగిస్తే, ఖచ్చితంగా నా నిమిత్తము వారిని ద్వేషించాల్సిందే. నీ ప్రాణమును, నీ ఆశలను ద్వేషించాలి. ఎందుకంటే మన ప్రాణం దేవుని చిత్తాన్ని కాకుండా లోకాన్ని కోరిద్ది. తెలుసా మీకు? లూకాసు వార్తలో ధనవంతుడు ఏమన్నాడు? విస్తారమైన పంట పండింది, సంవత్సరాలకు సరిపోయినంత ధాన్యం నీకు వచ్చింది, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుమని ప్రాణానికి చెప్పాడు. ప్రాణం యొక్క లక్షణం ఏంటంటే ఈ శరీరంలో ఉండి లోక సంబంధమైన అపేక్షలన్నిటినీ కోరుకుంటూ ఉంటుంది. వాటిని నెరవేర్చుకోవడానికి ప్రాణం పరితపిస్తుంది. ఒకవేళ నీ ప్రాణం అలాగ నిన్ను నాకు దూరం చేసేటట్టుంటే నువ్వు నీ ప్రాణాన్ని కూడా ద్వేషించాల్సిందే అంటాడు. అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడనగుదునేమో అనుకుని నా శరీరమును నల్లగొట్టుకుని దాన్ని నేను లోబర్చుకొనుచున్నానని పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9లో. ప్రాణమైనా సరే దేవునికి వ్యతిరేకంగా నిన్ను నడిపించినట్టయితే దాన్ని కూడా నువ్వు ద్వేషించాలి. తల్లైనా, తండ్రైనా దేవుడు నీకు వద్దు అన్నారంటే దేవుని నిమిత్తం వాళ్ళని కూడా పక్కన పెట్టాలి. దేవుడిని మాత్రం పక్కన పెట్టడానికి వీల్లేదు అనే అర్థంలో యేసయ్య చెప్పాడు. కట్టుకున్న భార్య అయినా, కన్న బిడ్డలైనా యేసు లేదు, గీసు లేదు అన్నారంటే నువ్వు అక్కర్లేదు నాకు అనే తెగింపు నీకు ఉండాలి. నీ ప్రాణంతో సహా మనకి యేసు వద్దు అందంటే ఆ ప్రాణాన్ని కూడా ద్వేషించేంత తెగింపు నీలో ఉండాలి. నువ్వు అలా సిద్ధపడితేనే నా శిష్యుడివి అన్నాడు. ఆ ఉద్దేశంతో అన్నాడు. అంటే దేవుణ్ణి నీకు దూరం చేసే దరిమిలా. స్తోత్రం. ఏ దరిమిలా? దేవుణ్ణి నీకు దూరం చేసే దరిమిలా. అయ్యా మనకి యేసయ్య వద్దులేయ్యా, మనకి కులం కావాలయ్యా, మనకి కుటుంబం కావాలయ్యా, మనకి యేసయ్య వద్దయ్యా అంటే అప్పుడు నువ్వు చెప్పాలి, డాడీ నాకు నువ్వు వద్దు, కులం వద్దు, అనుబంధాలు వద్దు, నాకు యేసు కావాలి. ఆటినమ్మా, మనకి యేసు వద్దమ్మా, మనకి మన మతం మనకు ఉందమ్మా, మన భక్తి మనకు ఉందమ్మా, నేను చెప్పిన మాట విని నువ్వు లోబడకపోతే నిన్ను మేము పక్కన పెడతామంటే సంతోషంగా దానికి స్వాగతిస్తాను. నేను మాత్రం దేవుని విషయంలో మీ మాట విన్నాను. కన్న తండ్రిని ఎదిరించమని చెప్పాడని యేసు ప్రభు, కన్న తల్లిని ఎదిరించమని చెప్పాడని యేసు ప్రభు. ఏం దేవుడు రా దేవుడు? తల్లిదండ్రి మాట వినొద్దని చెప్పిన ఆ దేవుడు ఎట్ట దేవుడు అవుతాడు రా అని ప్రశ్నిస్తాను. అప్పుడేం చెబుతావు? అప్పుడు నువ్వు చెప్పాలి, అసలు నేను ఆరాధించే యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? ఏ గ్రంథం కూడా చెప్పనంత ఘనంగా తల్లిదండ్రిని ప్రేమించి, గౌరవించి, సన్మానించి వారిని అన్ని విషయాల్లో చూసుకోమని చెప్పాడు. డాడీ, మమ్మీ, మరి అంత సేడు చెబితే మా మాట ఎందుకు వినవు నువ్వు? ఎందుకు వినవంటే ఆయన్ని పక్కన పెట్టే విషయంలో మాత్రం వినొద్దని ఆయన